క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. శనార్థి తెలంగాణలో వివిధ జిల్లాల్లో ఉన్న వార్తలతో పాటు ఇటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు ప్రతిరోజు మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు ఎటువంటి వార్తలు ఉన్నాయో ప్రతిరోజు మీకు ప్రత్యేక బులెటిన్లో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. ఆత్మహత్యకు పాల్పడిన జర్నలిస్ట్ కుటుంబాన్ని ఆదుకోవాలి, TWJF నాయకుల డిమాండ్. నిజంగా జర్నలిస్టులు ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నారు. ఏదైనా అనుకోని సంఘటనల ద్వారా ఆత్మహత్యలకు పాల్పడుతున్న జర్నలిస్టు సోదరులను, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరూ మనిషికి ఒక 10 రూపాయలు చేసినా కూడా ఆ కుటుంబం నిలబడుతుంది. మరి ఇటువంటి ప్రోగ్రామ్స్ అయితే ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. పల్లెల్లో మెడికిల్ మాఫియా దందా. డ్రగ్ లైసెన్స్ ఒకరిది, షాప్లో మరొకరు, విచ్చలవిడిగా దుకాణాలు పట్టించుకొని అధికారులు. ఒక్క పల్లెల్లోనే కాదు, రాష్ట్రం మొత్తం ఇదే వ్యాప్తంగా ఉన్నది. ఒక్క ఫార్మసిస్ట్ ఉన్నాడు, ఆ సర్టిఫికెట్ ఒకరిది, వాళ్ళు కూర్చునేటోళ్ళు ఒకరు, నడిపించేటోడు ఒకడు. వంచిరి ROBని సందర్శించిన RSP అని రావాలి, RS అని పెట్టేళ్ళు. ఇది ఇచ్చోడా కల్తీ హాని. నిల్వ ఆహారం అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇష్టానుసారంగా రంగులు వినియోగం, తనిఖీల్లో అధికారుల విఫలం. ఇచ్చోడా పోడు సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలి, అటవీశాఖ అధికారులు వేధింపులు ఆపాలి, అక్రమ కేసులు ఎత్తివేయాలి. ఆదివాసీ గిరిజన సంఘం నాయకురాలు మల్లేశ్వరి డిమాండ్ చేస్తూ ఉన్నారు. సమర యోధులను స్మరించుకోవాలి. చెన్నూరులో ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. దర్పల్లిలో ఘనంగా తీజ్ వేడుకలు. చేపూర్లో కుక్కల స్వైర విహారం. గంట వ్యవధిలోనే 7 కరిచిన కుక్కలు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలింపు. భయాందోళనలు గ్రామస్తులు. పొట్టు గరుస్తూ ఉన్నాయి ఆర్మూర్లో కుక్కలు. గిరిజన విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి. హాస్టళ్ల భవనాలను మరమ్మతులు చేపట్టాలి. వార్డెన్పై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్లో ఫిర్యాదు చేసిండ్రు ఎల్లారెడ్డిలో. మంజీరా సాక్షిగా ఇస్కాసురుల హవా. అక్రమ దందాతో నేతల మిలాఖత్. పట్టించుకొని అధికారులు. హైకోర్టు ఆదేశాలు బేఖాతర్. బిచ్చుకుందా. 10 ఏళ్లలో కేసీఆర్ తెలంగాణను ఆగం చేసిండు. కుల మతాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమం ధూమ్ధామ్. ఉద్యమంతో కేసీఆర్కు సంబంధం లేదు. విలేకరులతో అందశ్రీ మాట మంతి కామారెడ్డి. ఆగ్రోస్ చైర్మన్ను సన్మానించిన న్యాయవాదులు కాసుల బాలరాజ్ అన్న. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. ఖనీలో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలి. ఐక్య స్వచ్ఛంద సంఘాల డిమాండ్ చేస్తూ ఉన్నారు. గోదావరి ఖని నుంచి ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు ఏమైనాయి, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ డిమాండ్. కేంద్ర మంత్రి బండి సంజయ్కు ఆశా వర్కర్ల వినతి. తిమ్మాపూర్ కరీంనగర్. మంతడిలో కోనోకార్పస్ మొక్కల తొలగింపు 100% తొలగించాల్సిందే. అన్ని ప్లేస్లలో తొలగించాల్సిందే. మంత్రిలో కూడా తొలగిస్తూ ఉన్నారు. సింగరేణి యాజమాన్యం రక్షణ చర్యలు చేపట్టాలి. OCP 5లో కొత్త మిషనరీని తెప్పించాలి. బేస్ వర్క్ షాప్కు షెడ్ నిర్మించాలని ATC డిమాండ్ చేస్తూ ఉన్నారు. గోదావరికని. నా భర్త ఆత్యుకి తెలియజేయండి. నెల నుంచి భర్త జాడ కోసం ఎదురుచూపు. కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబ సభ్యులు. హుజరాబాద్. కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న వారికే చరిత్ర పుటల్లో స్థానం. మహనీయుల విగ్రహాలను శుద్ధి చేసిన బీజేపీ నేతలు. ఇదైతే వాస్తవంగా ఎర్ర సత్యమైన చరిత్ర మరుగున పడతా ఉన్నది. పుంజాల శివశంకర్ సార్, జస్టిస్ పుంజాల శివశంకర్ సార్ చరిత్ర మరుగున పడతా ఉన్నది. మరి కొన్ని వర్గాల చరిత్రలే రాసుకుంటూ విగ్రహాలు పెడతా ఉన్నారు. మరి ఇటువంటి వాళ్ళ విగ్రహాలు కూడా ట్యాంక్ బండి మీద పెట్టాలన్న డిమాండ్ కూడా వస్తూ ఉంది. మరి అది చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. నర్సాపూర్లో ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించబోతున్నారు. జాతీయ స్థాయిలో కోలీ సామాజిక వర్గ బలోపేతానికి కృషి. చించోలిలో నీలమధుకు కర్ణాటక కోలీ సమాజ్ ఘన సత్కారం. అందరం ముందుండి హక్కులను సాధించుకుందాం. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యం అంటూ నీలమధు ముద్రాజ్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. సంగారెడ్డి
అత్యాచారం కేసులో నిందితుడు రిమాండ్ వివరాలు వెల్లడించిన సిఐ శ్రీనివాస్ హుస్నాబాద్. రైలు ఢీకొని తండ్రితో పాటు ఇద్దరు కూతుర్ల మృతి. లింగారెడ్డిపేటలో విషాద ఛాయలు. 10 రూపాయల కాయిన్స్ మా దగ్గర చెల్లవు, కొనుగోలు చేసి 10 రూపాయల కాయిన్స్ ఇస్తే చెల్లవంటూ వాపస్. ఉన్న కాయిన్స్ ఏం చేయాలో తెలియక అయోమయంలో ప్రజలు. కలెక్టర్ గారు కనీస సౌకర్యాలు కల్పించండి. ఫైజాబాద్ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థుల ఒక్క ఫైజాబాద్ పాఠశాలలే కాదు, రాష్ట్రం మొత్తం అధ్వానమైన స్థితిలో ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. జవహర్ నగర్లో జ్ఞానమాల కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం. ఊడిన స్లాబ్ పెచ్చులు, కూలిన గోడ, శిథిలావస్థలో రావిర్యాల ప్రభుత్వ పాఠశాల భవనం. క్లాస్ రూమ్లో 30 మంది విద్యార్థులు. రావిర్యాల ప్రభుత్వ పాఠశాలను కన్నెత్తి చూడని అధికారులు. ప్రమాదం జరిగితే కానీ అధికారులకు పట్టదు. ఇగో ఇది మన ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. ఇట్లా ఉంది షాద్ నగర్. నేడు వికారాబాద్ బంద్ పిలుపునిచ్చిన హిందూ ఐక్యవేదిక. సేవ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ పేరుతో వాళ్ళు అక్కడ ఇచ్చిండ్లు పిలుపు. వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడు మృతి. అర్హత లేని డాక్టర్లతో వైద్యం. రవికృష్ణ పిల్లల హాస్పిటల్ను వెంటనే మూసివేయాలని డిమాండ్. మృతదేహంతో కుటుంబ సభ్యుల బంధువుల ఆందోళన. అర్హత లేని డాక్టర్లతో బిజినెస్ చేస్తున్న వైనం. ఇబ్రహీంపట్నంలో మొత్తం ఆగమే ఉన్నది. దళితుల 4 ప్రాణాలు పోతే కుల సంఘాలు ఎందుకు రానట్టు, చూసి చూడనట్టు నిర్లక్ష్యం ఎందుకు చేశాయి ఈ కుల సంఘాలు? ఇప్పటికైనా వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి తగిన న్యాయం చేయాలని చేవెళ్ళ నియోజకవర్గం శంకర్పల్లి మండలం మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపదలో ఉన్న అజేంద్రకు రక్తదానం చేసిన ఏబీవీపీ నాయకులు, క్షతగాత్రుల జీవితాల్లో వెలుగును నింపుతున్న బ్లడ్ డోనర్స్. ఆపద సమయంలో తెలుసుకొని వెంటనే బ్లడ్ ఇచ్చిన కౌశిక్ రెడ్డి, అఖిల్. బ్లడ్ అంటే గుర్తుకొచ్చింది, ఇక్కడ ఒక మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాడు, ప్రైవేట్ హైటెక్ సిటీలో ఉంటాడు. 250 సార్లు ప్లాస్మాతో పాటు బ్లడ్ కూడా ఇచ్చిండు. ఇక్కడ మహేందర్ రెడ్డి అనే క్యాండిడేట్ ఉంటాడు, మొత్తం బ్లడ్ టీషర్ట్లు వేసుకొనే ఉంటాడు. అంటే ఎట్లా బ్లడ్ వల్ల ఉపయోగాలు, ఎంతమందికి మనం ప్రాణం పోయవచ్చు అని అట్లా చాలామంది వ్యక్తులు విస్తృతంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంకా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ పలకరింపు. చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు. రాజేంద్ర నగర్ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించండి. కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీరు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు ఉపాధ్యాయులు. స్థానిక కార్పొరేటర్ని కలిసి వినతి పత్రం. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, నవ యూత్ క్లబ్ సభ్యులు ఇక్కడ తోకల శ్రీనివాస్ రెడ్డికి ఇస్తున్నారు. తోకల శ్రీనివాస్ రెడ్డి అన్న మంచిగా ముందుకెళ్తా ఉన్నాడు. బీజేపీ పార్టీలో చేరిన పలువురు బీఆర్ఎస్ నేతలు దేశ ప్రధాని పాలనకు ఆకర్షితులై పార్టీలోకి వలసలు. చేవెల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి పొత్తం పెడతా ఉన్నారు. మెల్లమెల్లగా కథం పట్టిస్తాడు మొత్తం. 20 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం. పాల్గొన్న హనుమాన్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, సామాజికవేత్త వంశీకృష్ణ యాదవ్, మాధవనగర్, సైదాబాద్. మంచిరేవుల గ్రామంలో దేవాలయాల నిర్మాణానికి భూమి పూజ. పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మైలారం నాగపూర్ణ శ్రీనివాస్, గండిపేట. ఒకసారి ఉమ్మడి పాలమూరు వార్తలు చూద్దాం. నేడు రాజీవ్ గాంధీ జ్యోతి యాత్రను ప్రారంభించనున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. 11 kV విద్యుత్ వైర్లు తగిలి పాడి పశువులు మృతి. 8 గేదెలు, 1 ఆవు మరణించడంతో తీవ్ర ఆవేదనకు గురైన యజమానులు. మనోధైర్యం కల్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. కొల్లాపూర్ హర్ ఘర్ తిరంగా యాత్ర స్కూటీ ర్యాలీని విజయవంతం చేయండి. మహబూబ్ నగర్ బీజేపీ మహిళా మోర్చా పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని పనిచేస్తే పదవులు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్తా ఉన్నాడు. ప్రమాదకరంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల బోర్డు, జెడ్పీహెచ్ఎస్ పాఠశాల చైర్మన్ నిర్వాహకం. విద్యార్థులకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు? ఇగో ఇది మొత్తం పోయింది. పొరపాటునట్టు పడ్డది అనుకో పిల్లల మీద వీపనగన్ల. ఆర్థిక సాధికారిత సాధించడమే ప్రభుత్వం కాంగ్రెస్ లక్ష్యం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజన్. ఒక వార్త తీసుకుంటే అయిపోతుంది, ఇంకో వార్తకు స్పేస్ ఇవ్వాల్సింది. మన దేశం మన బాధ్యత, దేశ సమగ్రతను రక్షించాలి. సమధర్మ ప్రచార పరిషత్ అవగాహన కార్యక్రమం మహబూబ్ నగర్. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. నేరేడు చర్యలలో దొంగల బీభత్సం. 50,000 నగదు, 2 తులాల బంగారం, 8 తులాల వెండి అపహరణ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నేరేడు చర్ల
ఎస్ఆర్ఎస్పి కాల్వ ఆక్రమణ గతంలో అధికార పార్టీ అండతో మాజీ ఎంపీటీసీ కబ్జా పట్టించుకొని అధికార యంత్రాంగం పోయే దారి లేక నీళ్లు రాక రైతుల అవస్థలు ఎస్ఆర్ఎస్పి 22L కాల్వను గుర్తించి పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. మోతే సాగర్ ఎన్బ కాల్వలో పడి యువకుడు గల్లంతు, యువకుడి కోసం గజ ఈతగాళ్లతో గాలింపు. గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామం వద్ద ఘటన. హుజూర్ నగర్ కు చెందిన లచ్చుమల్ల వెంకట్గా గుర్తింపు. గరిడేపల్లి ఉర్దూ మీడియం విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ. అకామత్ ఖానా కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం. హాజరైన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి. నల్గొండ కాటపల్లిలో దొంగల హల్చల్. సుమారు 12 తులాల బంగారం, 1,00,000 నగదు అపహరణ. రంగంలోకి దిగిన పోలీసులు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో విచారణ. ఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ సిఐఎస్ఐ అయింది. సిఐఎస్ఐ ప్లేస్లో ఎస్ అని పడ్డది. మరి నిఘా పెంచిన గస్తీ నిర్వహించాలని కోరుతున్న ప్రజలు. ఏడా మోటకొండూరు D9 లిఫ్ట్ కాలువలు పరిశీలించిన యువజన కాంగ్రెస్ నేతలు. చిట్ట చివరి భూముల వరకు పర్యటన. పూడికతీత పన్నుల నిధులు మంజూరుపై హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. మద్యం సిండికేట్ల ఆడిందే ఆట, పాడిందే పాట. చోద్యం చూస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు. అధిక ధరలతో మద్యం వ్యాపారుల ఇష్టారాజ్యం. బెల్ట్ షాపులకు భరోసా ఇస్తున్న వైన్ షాప్ యజమానులు. వైన్స్ షాపులకు, బెల్ట్ షాపులకు పొంతన లేని ధరలు ఆగమాగా ఉన్నాయి. ఒక్క బెల్ట్ షాప్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతా అన్నది కాంగ్రెస్. ఏమైపోయా? ఊరికి 10 బెల్ట్ షాపులా, ఊరికి 20 బెల్ట్ షాపులా. పేద ప్రజలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి. గుడిసె వాసులకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలి. మాజీ సిపిఐ జిల్లా కార్యదర్శి సిరబోయిన కరుణాకర్. 5 ఏళ్ల పదవీ కాలం సంతృప్తి ఇచ్చింది. ప్రజలకు సేవ చేసే భాగ్యం రావడం అదృష్టంగా భావిస్తున్నా. గ్రామ అభివృద్ధిలో అధికారుల ప్రజాప్రతినిధి సహకారం మరవలేనిది. పార్టీలకు అతీతంగా సేవ చేస్తేనే నాయకులుగా గుర్తింపు. జగ్గుతాండాలో ఎంపీటీసీ తమ్మిశెట్టి కుమారి. బయ్యారం బెల్ట్ షాపు విక్రయాలపై చర్యలు తీసుకోవాలి. పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలి. ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలకు అమ్మితే కేసులు నమోదు చేయాలి. పోలీస్, ఎక్సైజ్ అధికారులతో ప్రత్యేక సమావేశం. పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. అధికారులు ఎన్ని ధరలు పెంచి ఎంత చేసినా కూడా ఒక్క కేసు నమోదు కాదు. ఫస్ట్ బెల్ట్ షాపులను తీసేయండి, వైన్ షాపులను తగ్గించుకుంటూ వెళ్ళండి. హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం కృషి చేస్తాను. గార్లాలో ప్రమాద అంచులున్న బ్రిడ్జి పరిశీలన. మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. విద్యారంగంలో పాలేరును ఆదర్శంగా నిలపాలి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ విద్యా సంస్థల ప్రిన్సిపాల్లు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలతో సమీక్ష. కొంచెం చూసుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తూ ఉన్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. కష్టాలు గుర్తించిన ఎమ్మెల్యేకు ప్రశంసలు. పినపాక సృష్టికి మూలం జీవం ఆమె. భద్రాచలంలో మగువ త్యాగాలు మరవలేనిది. ఆమెకు సాటి ఎవరూ లేరు. ప్రేమను ఎవరు పంచలేరు. భర్తకు తోడుగా భార్య చేసే కష్టం ఎవరు చేయలేరు. ఏం ఆశించకుండా జీవితాంతం భర్త కోసం బ్రతికేదే భార్య. గ్రేట్. సీతారామతో భద్రాద్రి జిల్లాకు ఉపయోగం లేదు. భద్రాద్రి జిల్లా పొలాలకు సాగునీరు అందించాలి. ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి విశ్వనాథం డిమాండ్ చేస్తూ ఉన్నారు. ట్రాన్స్కో అధికారుల పొలంబాట. విద్యుత్ శాఖ పొలంబాట. మంచిదే ముచ్చట మదిర. తీజ్ ముగింపు వేడుకల్లో దయాకర్ రెడ్డి ఆట పాట. మన గిరిజన తీజ్ పండుగ మంచిగా చేస్తూ ఉన్నారు. ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. లింగ వివాదంలో చిక్కుకొని సగర్వంగా స్వర్ణం గెలిచిన బాక్సర్లు. 66 కేజీల విభాగంలో ఇమానే ఖలీఫ్, 57 కేజీల విభాగంలో లిన్యూ టింగ్ అంట. ఇలాంటి దాడులు పునరావృతం కావాలని ఆశిస్తున్న ఖలీఫ్ చేస్తున్నారు. నా లక్ష్యంపై దృష్టి పెట్ట లిన్యూ టింగ్. గమ్మత్తున్నాయి పేర్లు. వివాదాలు, విమర్శలు ముగిసిన పారిస్ ఒలింపిక్స్. అగ్రస్థానంలో నిలిచిన అమెరికా. 2వ స్థానంలో చైనా. 6 పథకాలతో సరిపెట్టుకున్న భారత్ 71వ స్థానం. మరోసారి వాయిదా. వినేష్ అప్పీల్పై తీర్పు మరోసారి వాయిదా. 13న తీర్పు ఇవ్వనున్న కాస్. ఒకసారి మూవీ వార్తలు చూద్దాం. దేవరా ఇంట్రో సాంగ్
ఫ్యాన్స్కు పూనకాలే అంటున్న రత్నవేలు. అన్లిమిటెడ్ ఫన్, బిగ్ బాస్ కొత్త ప్రోమో రిలీజ్, క్యూరియాసిటీ పెంచిన నాగ్. అందమైన బామలు అన్నట్టున్నది మొత్తం ఫోటో. హాట్ ట్రీట్, సైకిల్పై జాక్వెలిన్ సవారీ, హాట్ ట్రీట్ ఇస్తూ ఫ్లయింగ్ కిస్సులు. మొత్తం డ్రెస్సులే ఘోరంగా ఇస్తున్నారు పోయిలు. గుబురుగడ్డం, పోనీ టైల్, ఫిదా అవుతున్న ఫ్యాన్స్ మహేష్ బాబు. ఇది శనార్థి తెలంగాణలో ఉన్న వివిధ జిల్లాల్లో ఉన్న వార్తలు, దాంతోపాటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు ప్రతిరోజు మీకు ప్రత్యేక బుట్టినలో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చూస్తున్నామండి క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.